హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఒక చిన్న విషయం అండి. అదేంటంటే యుఎస్ఏలో పేరెంట్స్ వస్తే ఎలా ఉంటుంది, వాళ్ళని పేరెంట్స్ని లైక్ కేవలం హెల్త్ కోసమే యూస్ చేసుకుంటారు అన్నీ అట్లా. నేను చాలా వీడియోస్ కూడా చూశాను, ఏదో న్యూస్ ఛానల్లో కూడా ఆ విధంగా చూశాను. సో మరి అలా చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలీదు. బట్ మోస్ట్ నా సర్కిల్లో నేను చూసినప్పుడు మాత్రం పేరెంట్స్ని కేవలం వాళ్ళు వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకోవడానికి మాత్రమే ఏమీ పిలవరండి. ప్లస్ ఇంకొకటి, మన ఇండియాలో మన కల్చర్లో మనకు తెలుసు, లైక్ డెలివరీ అయినప్పుడు మదర్ సైడ్ వాళ్ళు ఎక్కువగా మరి అంటే కేర్ తీసుకోవడము, అంటే లైక్ డెలివరీకి కూడా పుట్టింటికి వెళ్ళడం, అలాంటివి కూడా మనకి మన కల్చర్ సైడ్ ఉంటాయి కాబట్టి, సో వాళ్ళు ఆ టైంలో ట్రావెల్ చేసి ఇండియాకి వెళ్ళలేరు కాబట్టి డెలివరీ టైంకి, సో పేరెంట్స్ రావడం అనేది ఇక్కడ కామన్. ఇక్కడికే వస్తారు పేరెంట్స్ మోస్ట్లీ. వచ్చి మరి డెలివరీ తర్వాత అంటే ఎవరి కుటుంబాలను బట్టి, ఎవరి జాతులను బట్టి, వాళ్ళ ఇంట్లో పరిస్థితులను బట్టి, వాళ్ళ ఆచార వ్యవహారాలను బట్టి కొన్ని రిచువల్స్ అట్లాంటివి కూడా ఉంటాయి కదా. అంటే ఫంక్షన్స్ లాంటివి, చిన్నవి కార్యక్రమాలు అలాంటివి నిర్వర్తించడానికి కూడా పేరెంట్స్ ఇక్కడికి వస్తారు. వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ని చూసుకోవడానికి, అలా నేమింగ్ సెరమనీ కానీ ఇంకా వేరే ఇంకేమైనా ఉంటాయి కదా, అలాంటివన్నీ చేయడానికి పేరెంట్స్ వస్తారనమాట. సో ఇంకా ఇక్కడ కొన్ని ప్లేసెస్లో వెదర్ బాగుంటుంది. అట్లాంటి ప్లేసెస్లో పేరెంట్స్ ఎక్కువగా బయటకు వెళ్ళడానికి, కొంచెం చూడడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ఏరియాస్లో లైక్ న్యూ ఇంగ్లాండ్ ఏరియాస్లో అట్లాంటప్పుడు కొన్ని 6 months అట్లా వెదరు ఎక్కువగా ఫేవరబుల్గా ఉండదు. సో అందుకోసం వాళ్ళ ఇంట్లో స్టక్ అవ్వాల్సి వస్తుంది. సో ఇంకా వాళ్ళకు ఓన్లీ ఆప్షన్ కొంచెం గ్రాండ్ చిల్డ్రన్స్ని వాళ్ళతో స్పెండ్ చేయడము, లేకపోతే వాళ్ళు ఖాళీగా ఇంట్లో ఉండలేరు కాబట్టి పిల్లలకి హెల్ప్ చేయడం, వాళ్ళకి ఏదైనా చేసి పెట్టడము, అలాంటివన్నీ చేస్తుంటారు. అంతేగాని మోస్ట్ నేను చూసిన ఫ్రెండ్స్లో మాత్రం ఎవరు పేరెంట్స్ని బానిసల్లాగా చూడాలి, అలా చేయాలి కాదు. వాళ్ళు చాలా గ్రేట్గా కూడా ఫీల్ అవుతారు. బికాజ్ ఎంతైనా ఇండియన్ కల్చర్ పేరెంట్స్తో ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళతో స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి చేసి పెట్టడం, వాళ్ళతో ఉండడం, అలాంటివన్నీ కూడా జరుగుతాయి. ప్లస్ ఇంకా చాలా పాత సంవత్సరాల క్రితంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా అవుటింగ్స్ ఎక్కువగా ఉన్నాయి, గ్యాదరింగ్స్ ఎక్కువగా ఉన్నాయి, చాలా సోషల్ కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతున్నాయి. సో అట్లా కూడా పేరెంట్స్ కొంచెం అంటే బయటకు వెళ్ళి టైం స్పెండ్ చేయడం, ఇతర పేరెంట్స్ని కలవడం, అంటే గుడులు ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. సో వాళ్ళకి కూడా కమ్యూనిటీస్లో కలుసుకోవడం, అట్లాంటివన్నీ ఏర్పాట్లు ఉంటాయి. సో ఆ విధంగా కూడా వాళ్ళు టైం స్పెండ్ చేస్తారండి. కానీ ఎవరైనా మరీ అట్లా అదే ఉద్దేశంతో వాళ్ళని పని కోసమే అలా పిలిచి చేసేవాళ్ళు ఉన్నారు అంటే మరి అది దురదృష్టకరమైన విషయం. అలా చేయకూడదు, అది కూడా మంచి పద్ధతి కాదు. బట్ మోస్ట్లీ నేను చూసింది ఏంటంటే ఇండియా పేరెంట్స్ ఇక్కడికి ఉండే కంటే మళ్ళీ వాళ్ళు ఇండియాలోనే ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు వాళ్ళకి. ఎందుకంటే మన వెదర్ వలన కావచ్చు, మన కల్చర్ కావచ్చు, పొద్దున్న లేస్తే అందరూ రిలేటివ్స్, పక్కన వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు అందరూ హాయ్ అని మాట్లాడతారు. వాళ్ళు అక్కడ పుట్టి పెరిగినారు కాబట్టి. సో డెఫినెట్లీ పేరెంట్స్కి ఇండియా అంటేనే ఇష్టం ఉంటుంది, ఇక్కడ ఉండడానికి ఎక్కువ ఇష్టపడరు. కానీ విజిట్ చేసి వెళ్ళడానికి మాత్రం చాలా పేరెంట్స్ ఇష్టపడతారు. సో అది అండి సంగతి. అండ్ దెన్ ఇంకా హ్యాపీనెస్ అంటే మా మమ్మీ కూడా వచ్చి అసలు రాను అన్నది. బట్ ఇప్పుడు మా మమ్మీ విజిట్ చేస్తున్నారనమాట. దట్ ఈస్ అ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, నా అభిప్రాయం మీతో షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.